హలో, హాయ్ అండి, నమస్తే. నా పేరు సత్యజ. వెల్కమ్ టు మై ఛానల్ ద తేజ. సో ఈరోజు బాహుబలి రిలీజ్ అయింది, ద ఎపిక్. సో ఇంట్రోలోనే ఒక చిన్న వీడియో తీసి ఇంట్రో చేద్దాం అనుకున్నా. సడన్గా వెళ్ళిపోవడం వల్ల ఇంట్రో చేయలేకపోయాను. ఇప్పుడు ఫస్ట్ వీడియో చేయండి, తర్వాత చూసేసిన తర్వాత మన ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ వీడియో చూడండి. సో 1.5 ఉంది మూవీకి టైము. మేము ఇప్పుడే బైక్ మీద స్టార్ట్ అయ్యాము. చాలా లేట్ అవుతుంది. కరెక్ట్ మూవీ టైంకి అంతమో లేదో అనుకునే వెళ్ళాము. అనుకున్నట్టే మేము వెళ్ళేలోపు మూవీ స్టార్ట్ అయిపోయింది. కరెక్ట్గా హీరో ఇంట్రడక్షన్ వచ్చి శివలింగం సాంగ్ వచ్చింది. ఇక ఫస్ట్ ఆ సాంగ్ అంతా చూసేసినాక మా సీట్ వెతుక్కున్నాం. ఈ శివుడికి వెళ్ళాడు గడికి తలకాయ ఇంటర్వ్యూలో బాహుబలి ద ఎటర్నల్ వార్ పార్ట్ 1 యానిమేట్ ట్రైలర్ వేశారు. మ్యాడ్ ఉంది ట్రైలర్. రాజమౌళి గారు చెప్పారు ఇంటర్వ్యూలో 120 crores తోటి ఇది చేస్తున్నారంట. సో చాలా గ్రాండ్గానే ట్రై చేస్తున్నారు. కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇంకా డైరెక్టర్ రాజమౌళి కాదు కాబట్టి చూడాలి అది ఎలా ఉంటుందో. కొంచెం డిఫరెంట్ వైబ్ అయితే ఉంది ట్రైలర్లో. లెట్స్ సీ. ఒకే ఒక మానవుడి చేతిలో ఆ శక్తి పేరే బాహుబలి. అరిచి ఇంటర్వ్యూలో అందరి ఎనర్జీలు డౌన్లో అయ్యాయి. చాలాసేపు అందరూ అలానే కూర్చున్నారు ఇంటర్వ్యూలో అయిపోయాక, ట్రైలర్ చూసాక కూడా, టీజర్ చూసాక. ఇక్కడ ఇక మార్నింగ్ నుంచి ఏం తినలేదని చెప్పి అలా బయటికి వెళ్ళి ఈ చిప్స్ తీసుకొచ్చి మంచి కూడా తిన్నాము. ప్రపంచాన్ని గడగడలాడించిన కాలకేయుడిని వధించిన వీరాది వీరుడు బాహుబలి.
చేసిన చేసేది ఎదురు చూస్తుంది. ఇది నా మాట, నా మాటే శాస్త్రం. కూడా అందరూ అక్కడ కూర్చొని చూస్తున్నారు, కానీ ఏం రాలేదు. ఇక మేము రిటర్న్ అయిపోయాం. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందేగా, ఇంటికి రావడానికి 2 అవర్స్కి ఎక్కువనే టైం పట్టింది. చాలా కష్టమైంది ట్రాఫిక్లో. వన్స్ ఇన్ ఎ జనరేషన్ ఫిలిం ద బాహుబలి ద ఎపిక్. మాకు క్రేజీ ఎక్స్పీరియన్స్ శ్రీరాములు ముసాపేటలో. నేను స్టార్టింగ్ ఒక 5-6 మినిట్స్ మూవీ మిస్ అయ్యాను, కానీ చాలా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఎందుకు జక్కన్నని పర్ఫెక్షనిస్ట్ జక్కన్న అంటారో ఎందుకే అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్లో ఉన్న సీన్స్ అన్నీ కట్ చేసేస్తారు, కానీ తెలివిగా వాయిస్ ఓవర్ ఇచ్చి మేనేజ్ చేస్తారు. అందుకే ఆయన జక్కన్ రిలీజ్లో కూడా ఇంత ప్లానింగ్తో చేయడం అంటే ఆయనకే సాధ్యం. సో క్వాలిటీ విషయంలో మాత్రం క్వాలిటీ నెంబర్ 1 క్వాలిటీ. చాలా 4Kలో నేను 4K థియేటర్లో సార్ చాలా క్లియర్గా అనిపించింది. ఫస్ట్ అంటే డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ నీట్ ఉంది మూవీ మొత్తం, సౌండ్ క్లారిటీ కానీ అన్నీ మళ్ళీ రీమాస్టర్ చేసి క్లారిటీ తెలుస్తుంది. క్లారిటీ అన్నీ పీక్స్లో ఉన్నాయి. ఇక కొత్త సినిమా గురించి ఏం చెప్పలేదు, కానీ ఎక్స్పీరియన్స్ మాత్రం క్రేజీ అనిపించింది. క్రేజీ లెవెల్, వేరే లెవెల్ అనిపించింది. మంచి వైబ్ ఉన్న థియేటర్లో చూశాను. సో నేనైతే ఐమాక్స్లో చూశాను, నేనైతే సింగిల్ స్క్రీన్లో చూశాను. మ్యాక్సిమం ఐమాక్స్లో చేశారు కాబట్టి పీసీఎక్స్లో ప్రసాద్లో ఉంటే ట్రై చేయండి. నేను కూడా ట్రై చేశాను, అక్కడ టికెట్లు దొరకలే. మ్యాక్సిమం పీసీఎక్స్లో చూస్తే చాలా బాగుందంటున్నారు ట్విట్టర్లో కూడా. ఐమాక్స్ స్క్రీన్ బాగుందంట, సో ఐమాక్స్ వర్షన్ బాగుందంట. మ్యాక్సిమం ట్రై చేయండి, చూడండి వీలైనంత వరకు అందరూ వెళ్ళి ట్రై చేయండి. మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అంటే దట్స్ ఫినిష్ ద వీడియో. మళ్ళీ ఇలాంటి మూవీ వ్లాగ్స్ కానీ మూవీ కంటెంట్ వీడియోస్ కానీ ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో అప్పటికి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.